చిన్న అంబేద్కర్ బ్రో. లొకేషన్ పెడుతున్నాడు. దాంట్లో వెపన్స్ ఉన్నాయి సార్, వెనకాల ఇంకో వెహికల్. ఏదైతే ఈరోజు పొద్దున్నే రవీంద్రబాద్ వెళ్ళడం జరిగింది 10 గంటలకు. కానీ వాళ్ళు ప్రోగ్రాం మార్చుకున్నందుకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రోగ్రాం మార్చుకున్నందుకు మేమందరం కూడా అక్కడ వేచి చూసి ఇక్కడికి రావడం, ఇక్కడ నిరసన తెలుపుదామనే దాంట్లో ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా కూడా చాలా ఇది బాధాకరమైన విషయం. గత 4-5 రోజుల నుంచి, అంతకుముందు కూడా ఆంధ్రాలో విగ్రహాలు తెలంగాణలో పెట్టొద్దనే దాంట్లో ఉద్యమంలో భాగంగా ముందుండి పనిచేసి రిప్రజెంటేషన్లు ఇచ్చి, అదేవిధంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కానీ, మన అమరవీర స్థూపం దగ్గరనే కానీ, నిన్న రవీంద్ర భారతి స్థూపంలో కానీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి మేము నిరసన తెలుపుతా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం నిర్ణయాలు ఈ ఒక్కరోజు మీరు పోలీస్ పారాతోటి ఈ విగ్రహాలు పెట్టినా గానీ మేము అనేది ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని ఇయ్యలే, కాకపోతే రేపైనా మీరు నిరంతరం పోలీస్ ఉంచలేరు. కాబట్టి ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్తూ ఏదైతే ఉన్నదో ఈ కార్యాచరణ ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి మేమందరం కూడా సీరియస్ గా చెప్తా ఉన్నాం. మహిళలు కూడా మొత్తం అందరం కూడా సీరియస్ గా చెప్తా ఉన్నాం. విగ్రహాలని ఇలా ఏర్పాటు చేయొద్దు. రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీకందరూ కూడా మరొకసారి మంత్రులకు కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరు నిర్ణయాన్ని కానీ హరాస్మెంట్ చేసే రాజ్యం కాదండి. హరాస్మెంట్ చేయొద్దు, కాపాడాలి మహిళలను. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దని ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న చాలా వరకు వాళ్ళ యొక్క ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహానికి సంబంధించిన